హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఇంట్లోనే హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ మీ పిల్లలకి హెల్దీ వేలో చాక్లెట్స్ ఇవ్వాలంటే తప్పకుండా ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ ని ట్రై చేయండి. రండి, ఎలా ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికి నేను హర్షీస్ కోకో పౌడర్ తీసుకున్నాను. కంపల్సరీగా కోకో పౌడర్ కావాలి. సో చాక్లెట్ పౌడర్ తీసుకున్నాను నేను. అలాగే బటర్, కొన్ని నట్స్, బెల్లం, ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో చాక్లెట్ ని కరగదీయాలి. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని పైన ఇంకొక బౌల్ అనేది పెట్టుకున్నాను. కింద వాటర్ హీట్ అవుతే పైన ఉన్న బౌల్ అనేది హీట్ అవుతుంది. అప్పుడు మనం ఆ బౌల్లో పైన బౌల్లో మన చాక్లెట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ హీట్ అయ్యి బౌల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు నేను దీంట్లో బటర్ యాడ్ చేసుకున్నాను. బటర్ అనేది మంచిగా మెల్ట్ అయిపోవాలి. బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక కప్ కోకో పౌడర్ తీసుకున్నాను. ఒక కప్ కోకో పౌడర్ తీసుకున్న తర్వాత ఒకసారి బటర్ లో కరిగేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాక్లెట్ అది కరగలేదని కంగారు పడకండి, లాస్ట్ కి అంతా కూడా కరిగిపోతుంది. సో కోకో పౌడర్ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ బెల్లం వేసుకున్నాను. దీనికి కావాలంటే మీకు బెల్లం ప్లేస్ లో షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ హెల్దీ వేలో కాబట్టి నేను బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత కాసేపు అలా ఉంచి ఒక హాఫ్ కప్ ఏం చేయాలంటే పాలు పోసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు అలా ఉంచేస్తే మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఎటువంటి ఉండలు లేకుండా చాలా థిక్ కన్సిస్టెన్సీలో మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో నట్స్ యాడ్ చేసుకుందాం. నేను ఒక హాఫ్ కప్ బాదం అలాగే పిస్తా రెండు కలిపి ఒక హాఫ్ కప్ లో నట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి పైన వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత మనం దీన్ని పక్కకు తీసేసుకోవడమే. చాక్లెట్ పౌడర్ కొంచెం చేదుగా ఉంటుంది. సో స్వీట్నెస్ సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి స్వీట్ అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటిని సిలికాన్ మౌల్డ్స్ అంటాం. చాక్లెట్ మౌల్డ్స్ ఇవి మనకి ఇవి డిమార్ట్ లోనే ఆన్లైన్ లో ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ 60 రూపీస్ అలా పడితే నేను డిమార్ట్ లో తీసుకున్నాను. ఈ చాక్లెట్ మౌల్డ్స్ లోకి మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ ని ఇందులో వేసేసుకుని మంచిగా ట్యాప్ చేసి పైన ఎక్సెస్ ఉన్న చాక్లెట్ అంతా కూడా మనం రిమూవ్ చేసేసి డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఒక 3 అవర్స్ లో చాక్లెట్ అనేది సెట్ అయిపోతుంది. నేను ప్రిపేర్ చేసిన చాక్లెట్ క్వాంటిటీ అనేది నాకు 2 మౌల్డ్స్ లోకి వచ్చింది. 2 మౌల్డ్స్ నిండా పడ్డాయి నాకు. సో అలాగా 2 మౌల్డ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీస్తే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతుంది. ఇది హెల్దీ వే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, లేకపోతే కరిగిపోతాయి. సో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినండి, కానీ టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో బటర్ ఉంది, బెల్లం ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి హెల్దీ వర్షన్ లో మీ కిడ్స్ అనేది ఇవి ఇచ్చేయచ్చు చాక్లెట్స్ ని. సో చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇంత ప్రాసెస్ మేము చేయలేము అని అనుకోవద్దు, కానీ ఖచ్చితంగా చేయండి. బయట చాక్లెట్స్ అంత హెల్దీ కాదు. సో ఈ ప్రాసెస్ లో చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.